హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఇప్పుడైతే నేను గోబీ ఫ్రైడ్ రైస్ చేస్తాను కదా, బయట ఫుడ్ షాప్లో కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉంటుంది కదా గోబీ ఫ్రైడ్ రైస్. అలా చేసుకోవడానికి ఫస్ట్ గోబీని ఎలా తయారు చేసుకోవాలనేది మనము ఈ వీడియోలో చూసేద్దాం. ఓకేనా? ఈ గోబీని అయితే నేను ఇలా చిన్న చిన్న పీసుల కింద అన్నీ బాగా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసిన తర్వాత హాట్ వాటర్ తీసుకున్నాను. అందులో కొద్దిగా పసుపు వేసుకున్నాను. పసుపు హాట్ వాటర్లో ఈ గోబీనంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 times అలా హాట్ వాటర్లో వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు చూపిస్తాను, చూసేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇందులోనే గోబీ రైస్ లాగా చేసుకోవడానికి వాడుకోవచ్చు. తర్వాత వచ్చిందే బయట అమ్ముతారు కదా, గోబీ తెచ్చుకుంటాం కదా మనము బండుల దగ్గర, బయట పానీపూరి బండి దగ్గర, అలా చేసుకోవడానికి కూడా కొంచెం చిల్లీ సాసు, సోయా సాసు, అలాంటి సాసులు తెచ్చిపెట్టుకుంటే 20 రూపీస్కి కూడా దొరుకుతాయి. మేబీ అవి వేసుకోకపోవడమే బెటర్ అనేది నాకు అనిపిస్తుంది. ఓకేనా? ఇందులో కావాల్సినవి వచ్చేసి ఇది అయితే పక్కన పెట్టేస్తాను. ఇదిగోండి, కొద్దిగా వరిపిండి, ఇది వచ్చేసి ఫుడ్ కలర్, ఇంత వేయలేండి, కొద్దిగా వేస్తాను, జస్ట్ తీసి పెట్టాను అంతే. ఇది వచ్చేసి కార్న్ఫ్లవర్, ఇదంతా పడుతుంది, ఇదంతా దానికి సరిపోతుంది. ఇంకా ఇది వచ్చేసి కారం పొడి, ఇది వచ్చేసి సాల్టు, ఇంకా ఇది వచ్చేసి కబాబ్ పౌడర్ అన్నమాట. ఓకేనా? ఇవి మనకి కావాల్సినవి. ఇదిగోండి, ఇవి మనకి కావాల్సిన పదార్థాలు, ఇవి కావాలి. ఇప్పుడైతే ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇది గోబీని క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇదిగోండి, ఫస్ట్ అయితే కార్న్ఫ్లవర్ వేసేస్తున్నాను. తర్వాత వచ్చింది ఇదిగోండి వరిపిండి వేసేస్తున్నాను. వరిపిండి వేస్తే కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయి అన్నమాట. వేసుకోకపోయినా పర్లేదు, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇది మేము ఆడిచ్చిన కారం అయితే ఎక్కువ ఉండదులేండి, అందుకే వేసేస్తున్నాను. అమ్మో, అంత కారం వేసేసావా, తినగలమా అనుకుంటారేమో. అంత కారం ఏం కాదు, కారం తక్కువే ఉంటుంది. ఇదిగోండి, అన్నీ వేసేస్తున్నాను కదా, ఇవన్నీ కడుక్కోవడానికి. ఉప్పు అయితే తగినంత వేసుకోవాలి. ఇది వచ్చేసి చెప్పాను కదా కబాబ్ మసాలా అన్నమాట, ఇది కూడా వేసేస్తున్నాను. ఇంకా వచ్చేసి ఇది ఫుడ్ కలర్ ఆల్రెడీ కొంచెమే తీసుకున్నట్టున్నానులేండి. ఫుడ్ కలర్ కూడా వేసేసాను. ఇప్పుడు వచ్చేసి సాల్టు, ఇంత అవసరం లేదండి, ఎంత పడుతుందో అంత చూసుకొని వేసుకోవడం బెటరు. ఇది వేస్తాను, చూద్దాం, తర్వాత కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? వీడియో రన్ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇదిగోండి, ఇదైతే కలిపేస్తాను. ఇంత వీడియో లాంగ్ అయిపోతుంది కదా, కలిపిన తర్వాత చూపిస్తానులేండి. ఇలాగ అంతా బాగా మిక్స్ చేసి పెట్టాలి, కలిపిన తర్వాత చూపిస్తా. ఆగండి ఓయ్, మెయిన్ మర్చిపోయినా, అల్లం పేస్ట్ మర్చిపోయినా. ఇదిగోండి, ఇందాక అల్లం పేస్ట్ మర్చిపోయినాను. అయ్యో, ఏదో మర్చిపోయినా అనుకున్నా, అల్లం పేస్ట్ మర్చిపోయినా. ఇప్పుడే జస్ట్ మీతో మాట్లాడుతూ అల్లం పేస్ట్ మర్చిపోయినాను అనేసి అదరా మిక్సీకి పట్టానమాట. మిక్సీకి పట్టి ఎతక చేసేసాను. కలిపిన తర్వాత చూపిస్తా. ఇందాక అల్లం పేస్ట్ చూపించడం మర్చిపోయినానని మళ్ళీ వీడియో ఆన్ చేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కలిపేశాను. మామూలుగా నేను 1 లేదా 2 పువ్వులు మాత్రమే కలుపుతాను, అందుకే నాకు ఈజీగా ఉండేదన్నమాట కలపడానికి. ఈరోజు ఇవి 4 ఫ్లవర్స్ని కలపడానికి కొంచెము ఇంటికి కూడా పంపిద్దాము, పిల్లలు కూడా తింటారు కదా, నాకు మేనకోడలు మేనల్లుడు కూడా తింటారని వాళ్ళ కోసం కూడా మిక్స్ చేశాను ఈరోజు. దానికోసమే కొంచెం ఎక్కువ అయిపోయింది, కలపడానికి కూడా నాకు ఇబ్బంది అయిపోయింది. మామూలుగా మేము ఇంట్లో ఉండేది 4 మెంబర్సే కాబట్టి కొంచెంగా ట్రై చేస్తాను కాబట్టి నాకు ఈజీగా ఉంటుంది. ఈరోజు కొంచెం క్వాంటిటీ ఎక్కువ ట్రై చేశాను కాబట్టి నాకు కలపడానికి కొంచెం ఇబ్బంది అయిపోయింది. అందుకే మీకు వీడియో ఆఫ్ చేసి కలిపేటప్పుడు నేను ఇబ్బంది పడతా మీకు చూపించడం ఎందుకనేసి, అందుకని అలా చూపించాను అనమాట. ఇదిగోండి, ఎంత చక్కగా మిక్స్ అయింది చూసారా. ఏం లేదండి, సింపుల్గా చేసుకోవచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. బయట చేసేదానికన్నా
వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో ఏమో, అది మనకు ఎందుకు దిగులు చెప్పండి. మనకు వచ్చిన ఐటమ్సే కదా, ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి కదా. ఇంకేం లేదండి, ఇది నేను ఈవినింగ్ అలా చేస్తాను. వీలైతే అప్పుడు షార్ట్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను, లేదంటే లేదు. ఇది వచ్చేసి ఇంకా ఏం లేదండి, అలాగా కాసేపు ఒక 1 అవర్ అట్లా వదిలేసినామంటే మసాలా అంతా బాగా ముక్కలకి పడుతుంది. తర్వాత మనము ఆయిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రై చేసుకొని రైస్తో పాటు చేసుకోవచ్చు, గోపి రైస్ లాగా. లేదంటే ఇంకా ఉంటుంది కదా కొంచెం మసాలాస్ అవి ఇవి యాడ్ చేసి గోబీ లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా స్ట్రీట్ ఫుడ్ ఎట్లా గోబీ మంచూరియా అలా చేసుకోవచ్చు. ఓకేనా. ఇంతవరకు కానీ నా ఓపిక్గా మీరంతా మీ విలువైన సమయాన్ని ఓపిక్గా నా వీడియో కోసం కనుక ఖచ్చితంగా కేటాయించినట్టయితే, వీడియో అయితే స్కిప్ చేయొద్దండి మిత్రమా. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఏం మిస్ చేశాను, నేను చేసిన పద్ధతి ఇంతేనా, మీరు ఎలా చేస్తారు అనేది కొంచెం కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ దోట్స్. బాయ్ బాయ్ బాయ్.